హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 6 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు సరిపడే ఒక యాపిల్ కట్ షేప్ టాప్ ఒకటి చూపించబోతున్నాను. అది డిజైనర్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదండి, జాకెట్ ముక్కలు, మీటర్ ముక్కలు. ఆ మీటర్ ముక్క జాకెట్ ముక్కతోనే నేను ఈరోజు కట్ చేసి చూపిస్తున్నాను. ఈజీగా బ్లౌజ్ పీస్ ఒకటి సరిపోతుందండి. మీటర్ పీస్ ఈ మీటర్ ముక్క తీసుకున్నాను, ఈ డిజైన్ పీస్. దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను కట్ చేసి చూపిస్తాను అన్నమాట. చూడండి, దీని మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఫస్ట్ పొడవు తీసుకున్నామండి. పొడవు 28 పెట్టుకున్నాము. 28 సరిపోతుంది. ఈ బ్లౌజ్ పీస్ మొత్తము 30 ఇంచెస్ ఉంది. ఖర్చులతో తీసేస్తే 28 వరకు వచ్చేటట్టు చూసుకున్నాము. పైన కింద ఖర్చు వేసేస్తే 28 ఇంచెస్. ఇలా ఖర్చు లేకపోతే రాసులు తీసేస్తే ఈ ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ షోల్డర్ వేసుకొని వింటర్ లెంత్ అనేది చూసుకున్నాము. మనకి 28 వస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం లేదు. యాపిల్ కట్టే కాబట్టి కింద రౌండ్ షేప్ కి బాగుంటుంది అనమాట. ఇప్పుడు పొడవు వచ్చేసింది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ పెట్టుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 26 అనమాట. 26 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం ఇలా టేప్ 4 మట్టలుగా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. 4వ భాగం వస్తుంది 6.5 అనమాట. 6.5 దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటాము. చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. దీనికి ఖర్చు ఒక 1.5 ఇంచ్ ఖర్చు యాడ్ చేద్దామండి. మొత్తం ఖర్చుతో సహా 8 అంగుళాలు పెట్టుకుంటే చెస్ట్ లూజ్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నడుం లూజ్ తీసుకున్నామండి. నడుం లూజ్ 24 అనమాట. 24లో 4వ భాగం వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కట్ లూజ్ అండి. కట్ లూజ్ ఎంత ఉందనేది చూస్తే 28 కట్ లూజ్. యాపిల్ కట్ కాబట్టి కొంచెం ఫ్రీగానే ఇట్లా రౌండ్ షేప్ లో రావాలండి. 28 కట్ లూజ్ తీసుకుంటే దానిలో 4వ భాగం వచ్చేసి 7 అంగుళాలు వస్తుందండి. 7 ఇంచెస్. 7 దగ్గర మార్కింగ్ పెట్టి చెస్ట్ లూజ్, కట్ లూజ్ ఈ 3 లూజులు తీసుకున్నాం కదా. నెక్స్ట్ మనం పైన షోల్డర్ పెట్టుకున్నాము. షోల్డర్ వచ్చేసి ఇటు వైపు ఫిట్టింగ్ వైపు 2 ఇంచెస్ పెట్టుకోండి. చిన్న సైజ్ బాడీ కాబట్టి షోల్డర్ మీద వచ్చేసి 1/4 అంగుళాలు పెట్టుకుంటున్నామండి. షోల్డర్ మనకి 2 కోసం సరిపోతుంది. అందుకోసం 1/4 అంగుళాలు షోల్డర్ మీద పెట్టాను. 2 అంగుళాలు నెక్ కటింగ్ వైపు పెట్టాను అనమాట. ఈ మెజర్మెంట్స్ తో చిన్న పాపకి సరిపోతుందండి. 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్ కొలతలు పెడుతున్నానండి. బ్యాక్ నెక్ 5 ఇంచెస్ పెడతాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 పెడుతున్నాను. కొంచెం మరి డీప్ గా బాగుంది, చిన్నపిల్లలే కాబట్టి. మన ఇష్టం అండి, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను దీనికి వచ్చేసి స్టార్ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ అయినా తీసుకోవచ్చు. రౌండ్ నెక్ కట్ చేశాను అనమాట. ఇలాగా స్టార్ నెక్ ఫ్రంట్ నెక్ కట్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ షేప్ కట్ చేశాను. ఇప్పుడు చంక డౌన్ పెట్టుకుంటుంది. చంక రౌండ్ వచ్చేసి ఆ పాప 13 ఇంచెస్ పెట్టుకుందాము. 13 ఇంచెస్ అంటే మనం చంక డౌన్ 5 ఇంచెస్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. చంక డౌన్ రౌండ్ తీసుకోవడం కోసం అని నేను ఈ స్కేల్ వాడుతున్నాను. ఈ రౌండ్ స్కేల్ ఇలా రౌండ్ గా వచ్చేటట్టు చూసుకోవాలి.
మనకి వచ్చేసి ఈ రౌండ్ అనేది 13 ఇంచెస్, చంక రౌండ్ 13 ఇంచెస్ కాబట్టి 6.5 రావాలండి. 6.5 వరకు వచ్చింది కరెక్ట్గా. 6.5 వరకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో నాకు ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు కట్ వరకు ఉంది కదండి, కట్ నుంచి ఇలా మనం హ్యాపీ కట్ కాబట్టి ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలండి. దీనికి పటియాలా ప్యాంట్ అయితే చాలా బాగుంటుంది. పటియాలా ప్యాంట్ అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పటియాలా ప్యాంట్ కూడా ఎలా కట్టుకోవాలనేది చూపిస్తాను. ఇలా కాటన్ ముక్క పిల్లలకి మెత్తగా బాగుంటుంది, సింపుల్ గా డైలీ వేర్ బాగుంటుంది యూజ్ చేసుకోవడానికి. అందుకోసమని నేను ఇలా సింపుల్ గా చూపిద్దామని అనుకుంటానండి. మా బ్రాండెడ్ స్టూడెంట్స్ కూడా వీడియోస్ ఉంటే చూసుకున్నప్పుడు పెట్టండి అని అడుగుతున్నారు. అందుకోసం ఇలా పెడుతున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ పెట్టింది వైపు పోవాలండి. డీప్ ఉన్న నెక్ కట్ చేస్తే 2 డీప్ అయిపోతాయి, నాకు చూసుకోవాలి. ఇలా స్టార్ నెక్ కట్ చేసాను ఫ్రంట్ పార్ట్. సిగ్లెస్ అయినా వేసుకోవచ్చు. లాస్ వేసే కదా సరిపోలేదు హ్యాండ్ అంటే ఏం కాదు, సిగ్లెస్ అయినా వేసుకోవచ్చు. చిన్న స్లీవ్స్ పెడతాను, క్లాత్ ఎక్కువగా మిగలేదు కాబట్టి మీటర్ పీసే కాబట్టి చిన్న స్లీవ్స్ పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలాగా యాపిల్ కట్ అంటే ఇలా కింద రౌండ్ గా రావాలన్నమాట. ఇలా రౌండ్ షేప్ వస్తుంది. ఓకేనా, ఇలా ఉంటుంది షేప్. షేప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. యాపిల్ కట్, యాపిల్ షేప్ లో ఉంటుంది రౌండ్ గా. ఫ్రంట్ స్టార్ నెక్ కట్ చేశాను కదా, ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది బయటికి తీసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఒకటి డౌన్ ఉంది కాబట్టి నీకు ఆ డౌన్ షేప్ కట్ చేసుకుందాము. ఒక చెయ్యి బాగా ఇటువైపు కాబట్టి ఇటువైపు తిప్పుని కట్ చేస్తున్నాము. ఇదిగోండి రౌండ్ నెక్ కట్ చేసాను దాంట్లోకి. చూడండి, క్లాత్ మనకి కొంచెమే మిగిలింది అనమాట. అందుకోసం చిన్న స్లీవ్స్ పెడతానండి. కుచ్చు పెట్టేసి ఫ్రిల్స్ హ్యాండ్స్ చిన్నవి పెడతాను. ఇలా స్ట్రైట్ గానే తీసుకుంటాను. ఫ్రెండ్స్, చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ అక్కడక్కడ కుట్టేద్దాము. చిన్న స్లీవ్స్ ఇద్దాము, మరి అసలు లేకుండా కంటే చిన్న స్లీవ్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి లైనింగ్ అనేది కూడా నేను చిన్నది 80 సెంటీమీటర్ల మొక్కతోనే లైనింగ్ వేస్తున్నాను. ఇంకా సింపుల్ గా కావాలంటే అంత సింపుల్ గా చేసుకోవచ్చండి. మనం చేసుకోవచ్చు. అందువల్ల ఇది లెంత్ తగ్గిన ప్రాబ్లం ఏం లేదు. ఇలా లైనింగ్ వేసి ఫ్రెండ్స్,
చిన్న పీస్ ఇక్కడ యాడ్ చేసుకుంటాను ఖర్చు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటే కుట్టే విధానం మరొక వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.